ప్రైజ్‌లా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మళ్ళీ మీతో నేను కలుసుకొని దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. అందుని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు అనేక మాటలు మనం వింటూ ఉన్నాం. మన జీవితంలో దుఃఖము, మన జీవితంలో వేదన, మన జీవితంలో సమస్య అనేక రీతిలుగా ఆ మాటలు ప్రభావితం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎంత బాధపడుతున్నాం కదా. అయితే దేవుని మాట సెలవిస్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా. యిర్మీయా అంటున్నాడు 15వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నాయి. హల్లెలూయా. దేవుని మాట నీ హృదయంలో సంతోషము, దేవుని మాట నీ హృదయంలో ఆనందము కలుగజేస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, నీ మాట దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుని మాట నీలో ఉండాలని ఆశపడుతున్నావా? దేవుని మాట నీకు సంతోషాన్ని కలుగజేస్తుందని నువ్వు నమ్ముతున్నావా? నీ హృదయానికి ఆనందం కలుగజేస్తుందని నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఎన్నో లోక మాటలలో నీ జీవితంలో దుఃఖం కలిగి ఉంది. అయితే ఈ దేవుడు ఈరోజు ఆయన మాట నీకు దొరకగా సంతోషము, ఆనందము నీకును నీ కుటుంబానికి ఎల్లప్పుడూ దేవుడు అనుగ్రహించి సహాయం చేసి దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. షాలోం. మీ హృదయంలో దేవుడు సంతోషముతో, అధిక ఆనందముతో మిమ్మల్ని నింపి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. షాలోం.